మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గోదావరిఖని బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ. సమ్మక్క సార్లమ్మ జాతరలో చిన్నపిల్లల భద్రత కోసం సిటీఎంఎస్ ట్రాకింగ్ ప్రారంభం. గజ్వేల్లో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ. నర్సంపేట డివిజన్లోని ద్వారకా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను, కూలి పెంపు మరియు ప్రాణ భద్రత కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జోన్ సెంట్రింగ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సంఘ నాయకులు, స్థానిక మేస్త్రీలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూలీలకు తగిన కూలీ రేట్లు, సామాజిక భద్రత సౌకర్యాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వలస కార్మికుల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అలాగే ఈరోజు సెంట్రింగ్ యూనియన్ వాళ్ళు రేట్లు పెంచాలనే డిమాండ్ పైన గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దానికి మేము ఆదర్శ మిల్లర్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు. ఈరోజు ఏ వస్తువు కొందామన్నా కానీ అందరం ఎక్కినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కార్మికులకైన మేము, కర్షకులకైనటువంటి మేము, మరి సెంట్రింగ్ పని చేసుకున్నటువంటి మాకు మరి ఈరోజు ఎంతో తక్కువకు మరి రేట్లు కట్టించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన మేమందరము అన్ని యూనియన్లు ఒకటై మరి రేట్లు పెంచాలని చెప్పి మేము ఈ ప్రజాస్వామ్యవాదులకు మరి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు కొనబోతే ఏ వస్తువు గిట్ల తక్కువ రేటు లేదు. ఏ బట్టల కాడికి పోయినా, కూరగాయల కాడికి పోయినా కిలో టమాటా కొందామంటే ఇట్లా 50 రూపాయలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా హక్కులు మా కోసం ఎంతకైనా తెగిస్తాం. మేము మా హక్కులు మాకు కావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేట్లను ఏదైతే మా సెంట్రింగ్ సంఘాల అధ్యక్షులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో రోజుల నుండి, గత 4-5 వారాల నుండి మా రేట్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జోన్లో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము కూడా మా గజ్వేల్లో కూడా మేము కూడా రేట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో మా దగ్గర ఒక్కొక్కరు 10 కుటుంబాలు 15 కుటుంబాలు పనిచేస్తున్నాయి మా దగ్గర. అదేవిధంగా మేము చాలా తక్కువ రేట్లకు చేసుకుంటా వేరేటోళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా వేతనాలు సరిగా ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనలేక చాలా భారంగా ఎదిగిపోయినాయి. దానికోసం అని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా నిరసన కూడా ఇంకో 4-5 రోజులు నిరసన కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడి ఆవేదన తెలుసుకొని మాకు మా షరతులు నెరవేర్చగలరని కోరుచున్నాం. సెంట్రింగ్ సంఘాల తరఫున నేను కమ్మచంద్ర అధ్యక్షుల గారు మాట్లాడేది ఏమనగా, సెంట్రింగ్ సంఘాల నుంచి రేట్ల గురించి కుటుంబాలకు సరిపోని దిశగా ఫలితం లేకుండా ఉంది. కాబట్టి సెంట్రింగ్ సంఘాల తరఫున మేము ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క మేస్త్రీలకు, సెంట్రింగ్ సోదరులకు మరియు కార్మిక సోదరులకు, కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి కూడా రేట్లు రావాలని మా బాధ అర్థం చేసుకొని మాకు సరైన ధర ఇప్పించాలని సహాయ సహకారాలు అందించాలని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం.
కార్మికుల హెల్త్ కార్డులకు సంబంధించిన విషయం ఇట్లా గవర్నమెంట్ మాకు సహకరించాలి. కొంతమందికి పోతే ఎవరికో చేయని వ్యక్తులకు ఇస్తున్నారు. మా కరెక్ట్ కార్మికులు చేసిన వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన సహాయాలను డెలివరీ అయినా, కూతురు డెలివరీ అయినా, పెళ్ళి అయినా 30,000 రూపాయల ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇస్తుంది. అవి కొంతమంది చెందుతలేవు, కొంతమంది లీడర్లు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలను ప్రతి ఒక్క కార్మికునికి చెందేటట్టు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఎందుకు కోరుకుంటున్నాను. ఒక మేస్త్రి లేబర్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. బీమా కలుగుతుంది కాబట్టి 10 లక్షల రూపాయలు పెంపడం జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కార్లు రిన్యువల్ చేయించుకోవాలి. రిన్యువల్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు లేబర్ కార్డులు ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి మా లేబర్ కార్డులను శాశ్వత కాలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద మనిషి గిట్లా వర్క్ చేయలేకపోతున్నాము. మంచి చేస్తున్నాం కానీ ఆయన గిట్లా పింఛన్ ఇవ్వాలి. పింఛన్ లేదు, ఏం లేవు. గవర్నమెంట్ నుంచి ఏం ఆర్థిక సాయం మాకు అందట్లేదు. ఖచ్చితంగా అందరికీ చేయాలి గవర్నమెంట్. ఆ లేబర్ కార్డు ఇట్లా శాశ్వత కాలం ఇవ్వాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4.5 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నగర్లో మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ను పూర్తి చేయాలని ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై 2 ఏళ్ల ఛార్జిషీట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని ఎన్టీఆర్ నగర్ సిరి ఫంక్షన్ హాల్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి, కల్వచెర్ల కృష్ణవేణి, మారుతి, సంధ్యారెడ్డి, కిరణ్ జీ, జిట్టవేణ ప్రశాంత్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి పాలన, ఇదేమి పాలన. పని కూడా కాదు, పెద్ద పని ఇది. అదేమి కొంచెం పెద్ద పెద్దోళ్ళందరినీ మీటింగ్లో ఆ రోజు వాస్తవాన్ని పెద్దోళ్ళందరూ కార్పొరేటర్ ఇవ్వాలని అన్నారు. వేరేమైనా పొడి చేసుకోవాలి. ఇక్కడ అడుగుతాడు వాళ్ళకి ఎరికేటు. జై కేసీఆర్, జై కేటీ రామన్న. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను వెంటనే, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను. జై తెలంగాణ, జై తెలంగాణ. అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు. రామగుండం కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని 4.5 కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామన్న గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో 2022లో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత పనులు ప్రారంభం చేసి 1.5 కోటి వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు
వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా, అంటే అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని నగర్ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రమేష్ నగర్ ప్రజలు కానీ ఈ యొక్క గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కోరేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దీన్ని పనులను ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ గోదావరికంలో కానీ ఎక్కడ చూసినా అత్యంత అవినీతి. దొంగేనట ఇల్లెక్కి దొంగ అని ఇంకొకరికి మీద అరిసినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెడతా ఉంటే ఇవాళ మా నాయకుల మీద సిట్ పేరు మీద ఉండనిస్తాడా? ఇక్కడ దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాం. ఒక ఆయన చెప్తాడు ఆర్థిక మంత్రి, ఆయన మొన్న ఇక్కడికి వచ్చి కూడా 10 లక్షల కోట్లు అంటాడు. చేసింది 3 లక్షల కోట్లు. నువ్వు 2 ఏళ్ళ చేసింది ఎంత? కారు గుర్తు కావాలన్నా, మనం దోసేటువంటి మోసం చేసినటువంటి చెయ్యి గుర్తు కావాలన్నా దయచేసి ప్రజలందరూ గమనించాలి. బీఆర్ఎస్కు పట్టం కట్టండి, మీకు రక్షణగా మేము ఉంటామని తెలియజేసుకుంటాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్కే సాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మేరకు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమాలలు వేసి అనంతరం పాకాల సెంటర్లో వెడ్డరి ఓబన్నకు పూలమాలలు వేసి అనంతరం ద్వారకా ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. बाबा साहेब अंबेडकर बोलो, बाबा साहेब अंबेडकर की जय जय भीम जय भीम जय भीम जय भीम। చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఎందుకంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు తెలంగాణలోని మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం కూడా. అండ్ ఒక 10 రోజుల నుంచి ముందే మేము జనసేన పార్టీ నాయకులు కమిటీలుగా వేసి వివిధ జిల్లాల్లో కార్యకర్తల్ని, మహిళల్ని, జన సైనికుల్ని, నాయకులందరూ కలవడం జరుగుతుంది. అందరి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఒక మార్పు కోసం, చాలా భావితరాల భవిష్యత్తు కోసం చాలా మంది యువత, విద్యావంతులు అందరూ చాలా మంది జనసేన పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అది ఈ సాంప్రదాయం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాలంటే కొంతమందికే సొంతం, ఉన్నత వర్గాలు మాత్రమే చేయగలరు అనే దాని నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు
రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గడ్డపై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ నేలపైన హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఒక దశాబ్ద కాలంగా ఒక పెద్ద పోరాటమే చేశారు. ఒక మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికై ఎలాంటి నిబద్ధతతో, నిజాయితీతో పారదర్శకత్వంగా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణలో కూడా అలాంటి నిజాయితీ గల నాయకత్వం కావాలని అందరూ అంటే అది వ్యక్తపరుస్తున్నారు. మీకు తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 18 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి పొజిషన్ లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అమరవీరుల కుటుంబాలు అంటే ఇంకా మనము సంక్షేమ పథకాలు అందుకునే సిచ్యువేషన్ ఉన్నాం తప్ప మన నీళ్లు, మన ఉద్యోగాలు ఎటేళ్ళు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఒక మార్పు అయితే రావాలి. ఇంకా కూడా మనము మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం హైగ్రీవచారి గ్రౌండ్లో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద చిన్నపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని సురక్ష చిల్డ్రన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా చిన్నపిల్లలకు ట్రాకింగ్ ట్యాగులు వేస్తున్న సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిఎం రంజిత్ కుమార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి విద్యానికేతన్ హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గోపీనాథ్ శర్మ విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధి అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఉన్నట్టుంటేనే అది విప్లవాత్మకమైనటువంటిదిగా కనుక విద్యార్థులందరూ కూడా తమ వంతు కృషిగా బ్రహ్మాండంగా చదువుకొని ఆ అంబేద్కర్ కలగలిగినటువంటి ఒక భారతదేశాన్ని గొప్పగా ఉన్నత స్థితిలో నిలపాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈస్ట్ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్ఓబీ ఆర్యూబీలు నత్తనడకన సాగాయన్నారు. మోడీ ప్రభుత్వ అమృత్ రైల్వే స్టేషన్ పథకంతో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 27న సెప్లూడ్గా వాజ్పేయి నగర్లో అండర్ బ్రిడ్జిలకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో గతంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 100% రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లు పోతుంటాయి. రైల్వే ఆస్తులు, రైల్వే ఆఫీసులన్నీ కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినాను. అయ్యా, మాకు రైల్వే ప్రాజెక్టులు ఉండడం ఒక లాభమే అయినప్పటికీ కూడా నాకు శాపంలాగా పరిణమిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాల యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పినప్పుడు వారు చాలా ప్రొయాక్టివ్గా పాజిటివ్గా స్పందించి అశ్విని వైష్ణవ్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మీ దగ్గర అన్ని ఆర్యూబీలను అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి. అవసరమైతే రైళ్ల వేగం పెరిగిందంటున్నారు, మీరు రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెరిగిందంటున్నారు. కాబట్టి రైల్వే లైన్లు వెంబడి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా అటు ఇటు పట్టాలు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ గురి కాకుండా ప్రజలు చనిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఆర్యూబీలు కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కొత్త ప్రతిపాదన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయించి మల్కాజిగిరి ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా, రైల్వే డిపార్ట్మెంట్తో ఏ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు మాత్రం మేమని చెప్పి ఇవాళ జబ్బలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ సరే, మేము ఎన్నడూ కూడా మేమే చేస్తున్నాం, మా వలన అవుతుందని చెప్పే బాపతలం కాదు. మేము వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ప్రజలకింత మంచి చేయాలి తప్ప, ప్రజలకింత సర్వీస్ చేయాలి తప్ప, సేవ చేయాలి తప్ప ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని లేకపోతే పేపర్లలో ప్రచారం చేసుకొని ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్న విషయం మర్చిపోదు. భారత్ మాతా కీ జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.